డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జీఎస్టీ అమలు పరిస్థితులను పరిశీలించారు. కొత్తపేట రియలెన్స్ స్మార్ట్ పాయింట్ ను సందర్శించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాలు, విద్యా, వ్యవసాయ రంగాల వారికి మేలు జరుగుతుందన్నారు. ప్రతి వ్యాపార సంస్థలు తమ వ్యాపార ప్రదేశాల్లో జీఎస్టీ ముందు తర్వాత ధరల తేడాలను స్పష్టంగా చూపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పద్దెనిమిది అయితే పన్నీర్ కానీ పాలు కానీ ఇవన్నీ కూడా 0% ట్యాక్స్. ఇదివరకు 5% ఉండేది, ఇప్పుడు 0%. అదే నిత్యావసరాలు అయితే 18% ఉండేది, 5% వచ్చింది. అంటే 13% ట్యాక్స్ నిత్యావసరాల మీద తగ్గింది. అలా ఇంచుమించుగా అన్ని రకాల వస్తువులు తోడుగా ఒక 99% వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయిగా. 280 అమ్మేవాళ్ళు ఉన్నాయి, ఇప్పుడైతే 235. ₹350 పడేదండి, ఇప్పుడైతే ₹315 దొరుకుతుంది. 30 రూపాయలు ఆయిల్ అంటే పారాచూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ₹40 మీ ఆఫర్ చెప్పు. ఇది ప్యాకెట్ ఎంత? ₹100. ₹190కి డిఎస్టీ తగ్గింది. ₹40. ఈ ప్యాకెట్ ₹40. 4 సోపులు 4 బదులు ₹40 తగ్గింది. ఈ ఐటమ్స్ ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ప్రైస్ కూడా సేల్. ఈ ప్రైస్ ఎంత? పాత రేట్లు కూడా మీరు పూర్వం దీనికి ముందు అప్డేట్, ఓల్డ్ స్టాక్ అయినా కొత్త స్టాక్ అయినా అప్డేటే కదా. ఇది మనకు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు నుంచి కొత్త ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఆ పాత సరుకున్నా కూడా ఈ జిఎస్టీ వర్తిస్తుంది. తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, కట్ అయిపోతుంది కదండి. మైనస్ అయిపోయింది, అన్ని మార్పు చేస్తారు కదా. ఇదంతా కంపెనీ కాబట్టి పరంగా ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు అయితే కొద్దిగా ఈ వినియోగదారుల్ని, ప్రజల్ని కొద్దిగా కొంచెం వాళ్ళు పెన్షన్గా చూసుకున్నారు. అవి కూడా చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి